కడప మహానాడు వేదికగా టీడీపీ అధిష్టానం పొత్తులపై తమ వైఖరి తెలిపింది. విడాకుల ప్రసక్తే లేదు, కలిసి పనిచేస్తాం, 3 పార్టీల ఐక్యత కొనసాగుతుందని ఎన్డీఏ నేతలకు క్లారిటీ ఇచ్చారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. కూటమిలో కూడా అంతే. ఎవరు హద్దులు దాటి కూటమిలోని పార్టీలపై వ్యాఖ్యలు చేయొద్దని తమ పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం లోకేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న కుటుంబంలోనే సమస్యలుంటాయి. 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే. ఈగోలు పక్కన పెట్టండి, అందరం కలిసి పనిచేద్దాం. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. ఇప్పటికే పొత్తు గురించి అనేక సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు తమ కార్యకర్తలను ఉద్దేశించి సూచనలు చేస్తూ వస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఏడాది కూడా కలిసి ఉండలేవని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్తూ వస్తున్నారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ప్రస్తుత ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వస్తుందని వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు బ్రేక్ అయింది. 2014 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసే ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన మద్దతును టీడీపీ, బీజేపీలకు ప్రకటించారు. దీంతో ఆ ఎన్నికల్లో 2 పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో టీడీపీకి కూడా మంత్రి పదవులు దక్కాయి. అయితే అనివార్య కారణాల వల్ల ఆ బంధం తెగిపోయింది. ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇక జనసేన 1కే పరిమితమైంది. బీజేపీకి అయితే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో 3 పార్టీల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ని చూసుకుని వైసీపీ నేతలంతా పవన్, చంద్రబాబుని ఇష్టారాజ్యంగా దూషించారు. ఒకానొక సందర్భంలో తనపై వ్యక్తిగత దూషణలకు దిగిన వారికి పవన్ చెప్పు చూపిస్తే చంద్రబాబు మీడియా సమావేశంలో ఏడుస్తూ అప్పటి అసెంబ్లీని కౌరవ సభగా పేర్కొన్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై పెను ప్రభావం చూపింది. 2 రాష్ట్రాల్లో టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అనేక పరిణామాల నేపథ్యంలో మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి ఉమ్మడి శత్రువును మట్టి కరిపించాయి. చివరికి వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గెలుపు మా వల్ల అంటే మా వల్లే అని 3 పార్టీల నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. దీంతో కొన్ని చోట్ల ఆధిపత్య పోరు తలెత్తింది. ఇక నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా ఎక్కువ తక్కువ అనే మాట వచ్చింది. దీంతో త్వరలోనే పొత్తు తెగిపోతుందనే మాటను వైసీపీ నేతలు బాగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై మహానాడు వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అందరూ తమ ఈగోలు పక్కన పెట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. నిజానికి పొత్తుపై కూటమి పార్టీ అధినేతలు స్పష్టతతో ఉన్నా కార్యకర్తల స్థాయిలో కొంత గ్యాప్ అయితే క్రియేట్ అవుతూ వస్తోంది. అయితే ఆ గ్యాప్ మొన్నటి జనసేన ఆవిర్భావ సభతో కాస్త తగ్గింది. ఇక మహానాడుతో మరింతగా తగ్గిపోయే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అధినేతల మాటల్ని క్యాడర్ ఏ మేరకు పాటిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.